లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్సభ స్థానం అనేది కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ గెలిచే స్థానాల్లో ఆదిలాబాద్ లోక్సభ స్థానం కూడా ఉండడంతో తీవ్ర స్థాయిలో పోటీ అనేది కూడా ఏర్పడింది. ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి ఉత్సాహం చూపుతున్నారు. పారిశ్రామికవేత్తగా ఒక సినిమా నటుడుగా రాణించిన సర్దార్ అభినవ్ సర్దార్ ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి అభినవ్ సర్దార్ ఉన్నారు. రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటున్నారు, ప్రధానంగా చూసినట్లయితే ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవ చేయబోతున్నారు అనే దాని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు విజయ సంకల్ప యాత్ర అనేది కూడా చాలా విజయవంతంగా నిర్వహించి ప్రధాని దృష్టిని ఆకర్షించారు. అంటే అదేనా మీరు ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించడానికి కారణం, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? ముందుగా నమస్తే అందరికీ. బేసిక్గా ఆదిలాబాద్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఆదిలాబాద్ అనేది ఒక చాలా తెలంగాణలో వెనుకబడిన ప్రాంతం, డిస్ట్రిక్ట్. ఎన్నో సంవత్సరాల నుంచి అది అభివృద్ధికి నోచుకోలేదు. ఏదైనా కానీ నాకు ఎడ్యుకేషన్ వైజ్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్. అక్కడ ఉపాధి చేయడానికి ఏమి ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక ఏది లేదు. యువత మొత్తం చూస్తే అలా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు పాపం. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ ప్రాపర్ వేరే తీసుకెళ్ళాలి కూడా ఎవరు లేరు అక్కడ. అలాగే అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ అవెన్యూస్ కానీ అక్కడ చూస్తే చాలా ఉన్నాయి. అంటే అక్కడ చేయాలనుకుంటే నిజంగా ఒక నాయకులు చాలా చేయొచ్చు అండ్ చాలా ఉపాధి కల్పించవచ్చు, చాలా డెవలప్ చేయొచ్చు ఏరియాని. సో బేసిక్గా అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే, అంటే నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఒక ఏరియాని డెవలప్ చేసి చూపించాలి, యువతకు దారి చూపించాలని చెప్పేసి నాకు ఒక ఎయిమ్ ఉండే. కాబట్టి డెఫినెట్గా ఆదిలాబాద్ అనేది నాకు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి నాకున్న అనుబంధంతో అక్కడ ఆదిలాబాద్ని ఎంచుకోవడం జరిగింది. ఆదిలాబాద్ తోటి రాజకీయ అనుబంధమా లేకపోతే ఫ్యామిలీ బాండింగ్ ఏముంది ఆదిలాబాద్ తోటి? నాకు ఎమోషనల్ కనెక్ట్, అక్కడ ఉన్న ప్రజలతోటి ఎమోషనల్ కనెక్ట్, అక్కడ ఉన్న అందరితో కూడా. అంటే నాకు ఆదిలాబాద్ ప్రజలు అంటే నాకు చాలా ప్రేమ అభిమానాలు కలిగి ఉన్న మనుషుల్లాగా అనిపిస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా అభివృద్ధికి నోచుకోలేదు వాళ్ళంతా. కాబట్టి నాకు ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులు డెవలప్మెంట్ చేయలేకపోయారా, లేదంటే ప్రభుత్వాలు ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని విస్మరించాయా? అంటే మీకు ప్రభుత్వాలు అనేది ఏం లేదు. ప్రభుత్వం అందరికీ ఈక్వల్గానే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, అడగంది అమ్మైనా పెట్టదని. సో ఇది కూడా అంతే. అంటే ఒక ప్లానింగ్తో వెళ్తే, ఒక ప్రాపర్ ప్రణాళికతో వెళ్తే రాజకీయ నాయకులు దాన్ని డెవలప్ చేయొచ్చు. బట్ అది ఒక ఎస్టీ రిజర్వ్డ్ సీట్ అవ్వడం వల్ల, అంటే అక్కడ మరి పాలించే వాళ్ళు మరి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండేనో, వాళ్ళకి అనుభవం, దాంట్లో ఒక ప్రాజెక్ట్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకొని తీసుకురావాలనేది అది వాళ్ళది ఉందో లేదో నాకు తెలియదు. అంటే అది మీకు తెలుసు. సో బీయింగ్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్ అక్కడ అంత డెవలప్మెంట్ కూడా అవ్వలేదు. బట్ నిజంగా నేను ఏమనుకున్నానంటే, డెఫినెట్గా నాకున్న స్కిల్ సెట్స్ తోటి, నాకున్న నాలెడ్జ్, నేను చదువుకున్న చదువుతోటి, నాకున్న ఐడియాలజీ తోటి నేను డెఫినెట్గా మార్పు తీసుకురాగలను అని చెప్పి ప్రాపర్ సంకల్పంతో ఆదిలాబాద్కి రావడం జరిగింది. అంటే మీకు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఎందుకంటే సర్దార్ అంటే ఇప్పటివరకు ఒక బిజినెస్ మ్యాన్గా కానీ లేకపోతే ఒక ఫిల్మ్ యాక్టర్గా కానీ సూపర్ హిట్. బిజినెస్ అంటే నాకు ఎందుకు అంటే 10 మందికి ఉపాధి కల్పించాలి అని నాకు ఒక కోరిక ఉండే. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి. అదేవిధంగా సర్వీస్, నాకు ఎప్పటి నుంచో సర్వీస్ మోటో నాది. అంటే నేను ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. కాబట్టి నాతో పాటు నేను ఏవైతే చేయగలను సొసైటీకి, నాకున్న నాలెడ్జ్ స్కిల్ సెట్ తోటి నేను చేయాలని చెప్పేసి సంకల్పంతో డెఫినెట్గా ఒక ప్రాపర్ విజన్ తోటి నేను రాజకీయంలో రావడం జరిగింది. నేను ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. బట్ సోషల్ సర్వీసెస్ మనం ఒక లిమిటెడ్ పీపుల్ వరకే చేయగలం. సర్వీస్ చేయాలి లార్జర్ మోటోలో అంటే కంపల్సరీ రాజకీయంలో రావాలి. వచ్చి ఒక పవర్ ఉంటే మనం దాన్ని ఏంటంటే ఆ పవర్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకొని ఒక ఏరియాని కానీ ఒక మొత్తం కమ్యూనిటీ కానీ ఏదైనా కానీ యువత కోసం కానీ డెవలప్మెంట్ అనేది చేయగలం. కాబట్టి నేను రాజకీయాల్లో రావడం జరిగింది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండవు, మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు జనాల్లో అది అలా ఆలోచన వచ్చేసింది. అంటే ఐ డోంట్ నో బట్ నాకు అలా సంపాదించాలనుకుంటే నాకు బిజినెస్లు ఉన్నాయి, నాకు వేరే వ్యాపారాలు, నాకు సినిమాలు ఏదో చేసుకుంటూ చేస్తాను. నాకు అవసరం లేదు. నేను మీకు చెప్పినట్టు ఒక స్ట్రాంగ్గా నేను వచ్చింది సేవ చేయడానికి, ఒక పేరు కోసం, ఒక నేమ్ ఏదంటే మనం 10 మందికి మనం సేవ చేశాడే ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి దానికోసం వచ్చా. కానీ ఇంకా వేరే ఆలోచనతో రాలే నాకు. సో డెఫినెట్గా నేను ఆ మార్పు తీసుకొచ్చి చూపిస్తాను. అండ్ యాక్టివిటీస్ ఏదైతే నేను అనుకుంటున్నానో, అక్కడ ప్రాజెక్ట్స్ ఏదైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ పక్కా ప్రణాళికతో వచ్చాను నేను ఆదిలాబాద్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను బేసిక్గా చిన్నప్పుడు చదువుకుంది ఒక మిలిటరీ స్కూల్లో, సైనిక్ స్కూల్ కోరుకొండలో. దాని తర్వాత ఎన్ఐటి వరంగల్లో నేను బీటెక్ చేసిన. తర్వాత ఎన్ఐటి త్రిచిలో తమిళనాడులో ఎంబీఏ చేసిన.
దాని తర్వాత కోకోకోలా, కింగ్ఫిషర్ లాంటి కంపెనీస్కి నేను మార్కెటింగ్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్గా పనిచేసిన. సో ఇవన్నీ చేసుకుంటూ నేను సినిమాలు కూడా చేసిన. సో ఇవన్నీ చేసుకుంటూ నాకున్న అనుభవం తోటి డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే లైఫ్లో ఒకటైతే గోల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఏదైనా చేయాలి అని. సో ఇది ఒక రైట్ టైం అనుకొని చెప్పేసి నేను రావడం జరిగింది కాబట్టి నేను ఆదిలాబాద్ ఎంచుకొని ముందుకు వెళ్తున్నాను. బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే యువనేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పు, అలా రాజకీయాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీ ఎటుంటే అటు వెళ్ళిపోతున్నారు జనాలు, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఆపర్చునిటీ కాదు, ఒక సిద్ధాంతంతో ఉండాలి ఎప్పుడైనా. సో నాకు అనిపించింది ఏంటంటే నా ఆలోచన విధానానికి, నేను అనుకున్న థాట్ ప్రాసెస్కి బీజేపీ పార్టీ అంటే నాకు పక్కా ఒక సిద్ధాంతం, వాల్యూస్ ఉన్న పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎంత చేసినా కానీ ఫస్ట్ మనం జనాల్ని రక్షించుకోవాలి, దేశం భద్రంగా ఉండాలి. మనందరం ఎంతో దూరం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఫస్ట్ మనం సురక్షితంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం లైఫ్లో. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేశం కోసం ఆలోచిస్తారు బీజేపీ పార్టీ, ధర్మం కోసం ఆలోచిస్తారు బీజేపీ పార్టీ. ఒక 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 ప్రాపర్ అంటే దీంతో పాటు సనాతన ధర్మాన్ని అంతా ఇది చేసుకుంటూ దీంతో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా అన్నీ చేస్తుంటారు. సో దేశం కోసం, ధర్మం కోసం చేస్తూనే ప్రతి ఏరియాని డెవలప్ చేసుకున్న, కంట్రీని డెవలప్ చేయడంలో కూడా ముందంజలో ఉన్నది పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఇండియా అసలు ఎక్కడో ప్రపంచ మ్యాప్లో ఎక్కడో ఉండేది. ఇండియా అంటే జనాలకి గుర్తింపు వచ్చింది. ఈరోజు నెంబర్ 5లో వచ్చాం మనం. సో ఇంకోసారి డెఫినెట్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవుతారు. మోర్ దెన్ 400 సీట్స్ వస్తాయి కంపల్సరీ. ప్రపంచ స్థాయిలో మనం నెంబర్ 3కి తీసుకొస్తారు. అండ్ దట్ ఈస్ ద అల్టిమేట్ విజన్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ గారు. సో దానికోసం మేమందరం కూడా కష్టపడుతున్నాం. కృషితో కంపల్సరీ 100% ఈసారి 400 సీట్లు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆదిలాబాద్ లోక్సభ స్థానం అనేది ఇప్పుడు హాట్ సీట్గా మారింది. కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ. అసలు మీకే అధిష్టానం ఎందుకు సీటు కేటాయించాలంటే మీరు ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము అందరము ఏదైనా పని చేసినప్పుడు కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది. కాంపిటీషన్ ఒక్కటే లేకుంటే దాంట్లో మజా కూడా ఉండదు. డెఫినెట్గా నాకు ఎందుకు వస్తుంది అనుకుంటున్నానంటే, ఒకటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ చూస్తే డెఫినెట్గా మీరు ఇప్పుడు మొన్న ఫస్ట్ లిస్ట్లో కూడా అనౌన్స్ చేసిన వాటిల్లో 45 మంది కొత్త వాళ్ళకే ఇచ్చారు. అండ్ యూత్కి వాళ్ళు బాగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే యూత్ని ఎంకరేజ్ చేస్తే మార్పు తీసుకొస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా బలంగా రావడానికి కారణం కూడా యూత్ ఫోర్స్. మీరు చూస్తే యూత్ అందరూ కూడా బీజేపీ పార్టీ, ఎందుకంటే యూత్ అండర్స్టాండ్స్ ది సిచ్యువేషన్ బెటర్. కాబట్టి యూత్ ఉంటే కంపల్సరీ పార్టీకి పనిచేస్తారు, పార్టీని మోయగలుగుతారని చెప్పేసి వాళ్ళకు ఉంది. కాబట్టి దాంతో పాటు నాకున్న క్వాలిఫికేషన్స్, నాకున్న సర్వీస్ ఓరియంటేషను, నాకున్న ఆలోచన విధానము కంపల్సరీ జనాలు గుర్తిస్తున్నారు ఆదిలాబాద్ వాళ్ళు, అలాగే పార్టీ కూడా గుర్తిస్తుంది. కాబట్టి ఒక నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చినా కాబట్టి 100% నాకున్న ఎలిజిబిలిటీ అందరికంటే ఎక్కువ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఆ జనాలకు కూడా తెలుసు కాబట్టి నాకు వస్తుందని 100% షూర్ షాట్గా నేను అనుకుంటున్నాను. అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో ఆదిలాబాద్కి సంబంధించిన ఓటర్లు మీకే ఎందుకు ఓటు వేయాలి? అంటే గతంలో చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు, ఇప్పుడు కూడా ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. మీకే ఎందుకు ఓటు వేయాలి? మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఓటు వేయాలి అంటే, నేను ఒక ప్రణాళికతో ఆదిలాబాద్ని ఏ విధంగా డెవలప్ చేస్తా. ఇప్పుడు ఆదిలాబాద్లో అనేక రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కాన్షియన్స్ 7 కాన్షియన్సెస్ ఉన్నాయి. అక్కడ 7 కాన్షియన్సెస్ కూడా ఒక్కొక్క కాన్షియన్స్కి ఒక విధంగా డెవలప్ చేయొచ్చు అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద టూరిజమ్స్ ఉన్నాయి. టూరిజం స్పాట్స్ని చాలా పెద్దగా డెవలప్ చేయొచ్చు కదా. ఒక టూరిజం డెవలప్ చేస్తే ఏమవుతుంది, చాలా హోటల్స్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, యువతకు ఉపాధి కలుపుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే ఒక రిసోర్స్. అలాగే చాలా ఆదిలాబాద్ అంటేనే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెట్టొచ్చు, కాటన్ పెట్టొచ్చు, అక్కడ తర్వాత సోయా బాగా పండుతుంది, టొమాటో బాగా పండుతుంది. సో ఇవన్నీ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తే ఎంతోమంది ఉపాధి వెళ్తారు కదా. అలాగే ఎడ్యుకేషన్ చాలా పూర్ ఉంది అక్కడ. నాకు కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఈరోజు ఎడ్యుకేషన్ ఉంటేనే యువతకి దేశం ముందుకెళ్తుంది, ఒక ఏరియా కానీ ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు మనం ఏదో వాళ్ళకి ఏదో ఫ్రీగా ఇచ్చేస్తే కాదు. ఈ రోజుల్లో మనం చేయాల్సిందంటే ఒక మార్గం చూపించాలి, ఒక ఒక దారి చూపించాలి. కూడా ఉపాధి అవకాశాల కోసం మహారాష్ట్ర, ఎందుకంటే బార్డరే కాబట్టి నాగపూర్ అటు వెళ్తుంటా మనం వింటున్నాం. అంటే అలాంటి వాటిని నిరోధించడానికి ప్లాన్స్ 100% నాకు అక్కడ ఉన్న యువత అందరికీ నా ఫస్ట్ ప్రయారిటీ.
ఎందుకంటే నేను కూడా ఒక అన్నలాగా వాళ్ళకి ఒక అరే ఒక నచ్చాడు, మంచి మాకు ఒక సిస్టమేటిక్గా చేశాడు, ఒక చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఒక ఉపాధి కల్పించే ఒక ప్లాన్తో వచ్చాడు అని చెప్పేసి డెఫినెట్గా నాకు ఆ ప్రణాళికతో వెళ్తున్నా. డెఫినెట్గా చేంజ్ అనేది చేసి చూపిస్తాను నేను ప్రతి ఒక్క విధానంలో. మహిళలకు కానీ లేదా ఇప్పుడు మహిళలు ఉన్నారు అక్కడ, మన ట్రైబల్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ట్రైబల్స్ అందరికి కూడా ఇప్పుడు మన ఏదైతే మన పాత ఇది ఉన్నాయో ఆ కల్చర్ ఏదైతే ఉందో అక్కడ మంచి కల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టవచ్చు. వాటి కోసం ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్గా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ పెట్టాలంటే ఆ కేటగిరీ వైజ్ మనం ఇప్పటికి చాలా గ్రామాలకు సరైన రోడ్డు కానీ కరెంటు సదుపాయం కానీ వాటర్ ఇదంతా కూడా లేదనేది దానికైనా ప్లాన్. అదే నేను అందుకే నేను వెళ్ళడమే మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక గోండ్ విలేజ్, ఆదివాసీ విలేజ్లో ఒక స్కూల్ కూడా లేకుండే. నేను వెళ్ళి వెంటనే స్కూల్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ఇమీడియట్గా స్కూల్ కట్టించాను నేను నా సొంత డబ్బులతో. అదేవిధంగా నేను చూసిన ఏరియాల్లో చాలా వరకు 10-15 కిలోమీటర్లు కూడా ఇప్పటికి కూడా నడుచుకుంటూ ఎడ్ల బండి మీద వెళ్తారు అక్కడ. సో ఇంత టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదంటే ఎక్కడ లోపం మీరు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా ఇవన్నీ నాకు నా ప్లాన్లో ఉన్నాయి. డెఫినెట్గా బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయలేకపోయారు ఇన్ని సంవత్సరాలు. కాబట్టి 100% ఆ మార్పు తీసుకొస్తాను నేను. విజయ సంకల్ప యాత్ర ఏదో నిర్వహించినట్లున్నారు మీరు, దాని వివరాలు ఏంటి, ఎక్కడ నిర్వహించారు? ఇప్పుడు దానికి కూడా దానిపైన ప్రశంసలు గుర్తించినట్లు. లేదు, ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర మొత్తం యావత్ తెలంగాణలో జరిగింది. సో మా కాన్స్టిట్యుయెన్సీ వరకు నేను కంప్లీట్గా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి నాకున్న యువతతోటి ప్రతి ఒక్క ఏరియాలో దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయాలనేది నేను ప్లాన్ చేసుకొని మా నాయకులందరితో కూడా కలిసి అక్కడున్న నలుగురు మనకు ఆణిముత్యం లాంటి నలుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళతో పాటు నేను నా వంతు ఏం చేయగలను నేను ఆ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్క చోట యువతని ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీని మా అంత మంచి విజయ సంకల్ప యాత్రని మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి హిట్ చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది. పార్టీ నుంచి ఇంటర్నల్గా మీకు మద్దతు ఉందా? ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు నలుగురు ఎమ్మెల్యేలు కూడా. మీరు ఈరోజు ఆదిలాబాద్ని మన అసెంబ్లీలో ఊపేస్తున్నారు. ఇన్ని రోజులు అసెంబ్లీలో ఆదిలాబాద్ గురించి మాట్లాడే ప్రస్తావన చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూస్తే ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మొత్తం నలుగురు ఆణిముత్యాల ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అందరికి కూడా ఆశ్చర్యకలుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇప్పటి నుంచి ఆదిలాబాద్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆదిలాబాద్ వచ్చారు కదా, ఆ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కూడా మీ మీద ప్రశంసలు గుర్తించారు? అంటే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ కానీ పార్టీతో నేను కలిపి అందరినీ కలుపుకొని చేసుకున్న పనులన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. అందరూ కూడా అబ్జర్వ్ చేశారు పార్టీలో కూడా. సో డెఫినెట్గా అంటే ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసే నాకు భాగ్యం కూడా కలిసింది ఆ రోజు. సో ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అంటే సార్ పెద్దవాళ్ళు వాడేమంటారు కానీ బట్ ఇంట్రడక్షన్ అయితే అయింది మాది. సో డెఫినెట్గా నాకు స్ఫూర్తి కానీ నాకు కంప్లీట్గా నాకు పార్టీలో బీజేపీ పార్టీ రావడానికి ముఖ్య కారణమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన కోసం నేను ఏదైనా చేస్తా. ఆయన ఉన్న సిద్ధాంతాలు కానీ ఆయనకు కనిపించే దేవుడని భావిస్తాను నేను. డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు సార్ నేను ఆదిలాబాద్ పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీ ఆశీస్సులు కావాలని అడిగాను. అంటే నేను ఇక్కడ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ అని చెప్పాను. రాష్ట్రంలో త్రిముఖ అనేది ఉండే అవకాశం ఉంది. త్రిముఖ పోరులో విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు బీజేపీకి? ఇప్పుడు త్రిముఖ పోరు అనేది నేనైతే నమ్మను. బీఆర్ఎస్ అవుట్, బీఆర్ఎస్ లేదు. అంటే పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యన అంటారా? కాంగ్రెస్ కూడా ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని ఇస్తారు ఓట్లు? కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేస్తారు జనాలు? ఇప్పుడు వాళ్ళు మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది ఫ్రీ ఇస్తా, బస్సులు ఫ్రీ ఇస్తా, తర్వాత అదేంది రుణమాఫీ చేస్తా, రైతు బంధు ఇది చేస్తా అన్నారు. ఇప్పుడు దాకా ఆ బస్సు ఫ్రీ ఇచ్చి గొడవలు పెట్టడం తప్ప లేడీస్లో ఇంకేం జరగలేదు. అంటే ఉచితాలు కాకుండా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేసే 100% అదే ఉండాలి. అది 100% దీర్ఘకాలికంగా ఉంటేనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తున్నది అదే కదా, మోడీ గారు చేస్తున్నది అదే. ఈ ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఎంతసేపు అందరికి ఫ్రీ ఇచ్చేసి చేసుకోవడం, ఓట్లు వేయించుకోవడం. కానీ ప్రధానమంత్రి గారికి ఒక లాంగ్ విజన్ ఉంది. ఒక కంట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, యువత ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందు చూపుతూ ఆలోచించి చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అసలు ఇదే లేదు, వాళ్ళకి ఆసక్తే లేదు, అడిగే ఆసక్తే లేదు, హక్కు లేదు. ఎందుకంటే మీరు చూస్తుంటే ఈరోజు మన అందరూ భరతమాత ముద్దు బిడ్డలు అనుకున్న ప్రతి ఒక్క హిందువులు కూడా ఈరోజు మోడీ గారిని గుండెలో ఏ పార్టీ అయినా ఉండని గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు 500 సంవత్సరాల కళని నిజం చేసిన
మన మేధావి, మన దేవుడు. కాబట్టి 100% మనకి మోడీ గారు ఇన్ని రోజులు అసెంబ్లీకి మేము ఆ పార్టీ ఈ పార్టీ చేసాం, కానీ కంపల్సరీ ఈసారి ఇది లోక్సభ ఎలక్షన్కి మోడీ గారి ఎలక్షన్ కాబట్టి మేమందరం కూడా మోడీ గారికి ఓటేస్తామని చెప్పి జనాల్లో ఫిక్స్ అయిపోయారు. సినిమాల నుంచి వచ్చేవాళ్ళు కానీ బిజినెస్ రంగం నుంచి వచ్చేవాళ్ళు కానీ రాజకీయాలకు రావడం అంటే పెద్దగా రాణించలేరు. బిజినెస్ నుంచి వచ్చేవాళ్ళు పూర్తిగా బిజినెస్ ఓరియంటెడ్ అని ఆలోచిస్తారు. సినిమా రంగం నుంచి వచ్చే వాళ్ళకు పెద్దగా ఆసక్తి ఉండదు అని అంటారు. ఇప్పుడు మీ మీద కూడా ఇలాంటి విమర్శలు అనేవి కూడా వస్తే దాన్ని ఎలా మీరు? నా మీద అయితే రావు, ఎందుకంటే నేను వచ్చింది ఒక మట్టిలో నుంచి. ఓకే, మట్టిలో పుట్టాను, అన్న కష్టం విలువ తెలిసినోడిని. నేనేదో నాకు నా యాన్సిస్టర్స్, నా ఫోర్ ఫాదర్స్ సంపాదించిన ఆస్తిని బిజినెస్ చేసుకొని చేస్తే మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఇవన్నీ ఎవరు భరించలేరు. అంటే నేను వచ్చింది ఒక గంజి కూడా దొరకని స్టేజ్ నుంచి వచ్చినాను కాబట్టి కష్టం ఇలా తెలిసినాను కాబట్టి నాకు పేదలకు తీర్చాలి కాబట్టి నాకు 100% నాకు నా యాటిట్యూడ్ ఉంది. నాకు డెఫినెట్గా మార్పు తీసుకొస్తా, కష్టపడతా. అండ్ జనాల కోసమే పుట్టినవాడిని కాబట్టి డెఫినెట్గా ఎస్పెషలీ ఆదిలాబాద్ జనాల కోసం డెఫినెట్గా నేను చాలా చేయాలనుకుంటున్నా అండ్ చేసి చూపిస్తా కూడా. చివరిగా చూస్తే ఇప్పుడు కొంతమంది సర్దార్ లోకల్ కాదు, నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, లోకల్ వాళ్ళని మనము అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి ఒకవేళ పార్టీలో కానీ లేదా ప్రత్యర్థుల నుంచి కానీ వస్తే దాన్ని మీరు ఎలా? ఇప్పుడు మనిషి సేవ చేయడానికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడనేది కాదు. ఇక్కడ మనం సేవాభావంతో వచ్చినాం. ఇంకోటి లోకల్ నాన్ లోకల్, నేను నాన్ లోకల్ అని చెప్పడానికి ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నా, నా కూతురు కూడా అక్కడే పుట్టింది భీంపూర్లో, నాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. దాంతో పాటు నేను ఆదిలాబాద్కి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోసము, బీజేపీ పార్టీ కోసం పనిచేయడానికి, ఆదిలాబాద్ ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన, డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన నేను. అంతేగాని అక్కడ ఏదో వేరే విధంగా రాలే. నేను నా సేవాభావం నా యువత కోసము, నా ఆడబిడ్డల కోసము, నా అక్కలకు చెల్లెల కోసం వచ్చిన ఆదిలాబాద్కి. అంతేగాని నేను డెవలప్ చేయడానికి వచ్చినా. కానీ ఇప్పుడు ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఏది లేకుంటే ఏదో ఒక మచ్చ తీసుకురావాలని చెప్తారు, కానీ జనాలు ఆలోచిస్తారు, పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు అంతా ఎందుకంటే మీరు సోనియా గాంధీ గారు ఎక్కడ పుట్టారు, ఇటలీలో పుట్టారు. మరి ఇక్కడికి వచ్చి చేయట్లేదా? ఎందుకు వచ్చారు? నేనైతే అక్కడే కదా. ఇంకా ఇదంతా ఊరికే కావాలని చేస్తారు. లాస్ట్ మూమెంట్లో ఏది లేకుంటే లోకల్ నాన్ లోకల్ అని చెప్తారు. టికెట్ ఇవ్వకుండా అడుగునేది అసలు ప్రసక్తి. ఎందుకంటే అక్కడ పైన కూర్చున్న వాళ్ళు అంతా ఇదేం కాదు, వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు. కాబట్టి అది ఊరికే అది కావాలి. అకస్మాత్తుగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కొంతమంది అడుగునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాము, మనం ఇది చేస్తున్నాము అది చేస్తున్నామని పార్టీ ఆలోచించదండి. పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే నేను ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నా, నేను ఏమేమి పనులు చేస్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను ఎందుకు వచ్చినా అనేది కూడా ఉంటుంది. నేను పార్టీని నిజంగా పార్టీ కోసం వచ్చానా, నేను పనిచేయడానికి వచ్చానా, లేదంటే ఇంకా వేరే ఉద్దేశంతో వచ్చానా అనేది కూడా పార్టీ దగ్గర ఉంటుంది. సో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను కాదు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఉండి ఏం చేసినావు, నువ్వేం డెవలప్ చేసినావు, జనాల కోసం ఏం అభివృద్ధి చేసినావు, ఇవన్నీ పార్టీ కోసం ఏం చేసినావు, డెవలప్ ఏం చేసినావు ఆడ, అవన్నీ కూడా చూస్తారు. కాబట్టి డెఫినెట్గా అండ్ యువత కోసము డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ముందే ఉంటుంది, యువతని ఎంకరేజ్ చేస్తుందని ప్రజలందరూ కూడా నమ్ముతారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఆ సపోర్ట్ అయితే దొరుకుతుందని చెప్పి నేను. అంటే ఇప్పుడు ఒక స్లోగన్ తీసుకున్నది, ఈసారి 370 సీట్లు బీజేపీ సొంతగా సాధిస్తుంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 400 సీట్స్ సాధిస్తాయి. సాధ్యమవుతుందంటే ఈ 370 సంఖ్య అనేది? మీరు 370 అంటున్నారు, నేను 400 అంటున్నా. నేను 400 ఎందుకు అంటున్నా అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా మోడీ మానియా, ఎక్కడ చూసినా మోడీ గారు అంటే ఏంటి, ప్రపంచంలోనే అమెరికా వాళ్ళే అనుకుంటున్నారు మోడీ గారు లాంటి వ్యక్తి మాకు ప్రపంచానికి మా అమెరికాలో ప్రెసిడెంట్గా ఉంటే బాగుండు అని. అంటే వాళ్ళే అనుకుంటున్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా అలాగే ఆలోచిస్తారు కదా. సో డెఫినెట్గా అందరికీ మోడీ మానియా ఉంది. అండ్ బీజేపీ అండ్ ఎంత అభివృద్ధి చేస్తుంది అందరూ జనాలు చూస్తున్నారు. కాబట్టి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది. కాబట్టి ఇంకోటి ఈరోజు జనాలు అనుకునేది మోడీ పరివార్, మేము అందరం కూడా మోడీ పరివార్ అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా 100% అసెంబ్లీలు జరిగిపోయినాయి, కానీ లోక్సభ మాత్రం డెఫినెట్గా మోడీ గారికే ఓటేస్తారు. బీజేపీ పార్టీని 400 సీట్ల పైకి గెలిపిస్తారు. మీకు స్టేట్ పార్టీ నుంచి మద్దతు ఉందా? కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కానీ మద్దతు ఇస్తున్నారు? 100% ఇస్తున్నారు వాళ్ళు. నాకు వాళ్ళని కలిసి మాట్లాడాను. మోడీ మన లక్ష్మణ్ గారు డిస్కస్ చేశాను. తర్వాత ఏమన్నారు? నాకు కిషన్ రెడ్డి గారు అసలు నేను విజయ సంకల్ప యాత్ర కలిసినప్పుడు చాలా బాగా చేశారు అని చెప్పి ప్రశంసలు ఇచ్చారు.
లక్ష్మణ్ గారు కూడా వాళ్ళందరి దృష్టిలో ఉన్నాను. ఎందుకంటే నేను చేస్తున్న పని నిస్వార్థంగా వాళ్ళందరూ చూస్తున్నారు. ఈరోజు నేను ఎట్లా వచ్చినా నేను స్టార్ట్ చేయడమే నేను ఒక రామ దీక్షతో స్టార్ట్ చేసిన, రాముడి కోసం 7 days దీక్ష తీసుకున్న, రామ మందిరం నిర్మాణం అప్పుడు. అలా రాముడి కోసము అలాగే ఒక మంచి పాట చేసిన, నేను సాంగ్ చేసిన. సో అలాగే ప్రతి ఒక్కటి కూడా ఒక పని ఒక్కొక్క నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చిన, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆదిలాబాద్లో. ఇవన్నీ కూడా నోటీస్లో ఉన్నాయి. మన లోకల్ ప్రెసిడెంట్కి కానీ, మన బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి కానీ, లక్ష్మణ్ గారికి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. రామ్ మందిర్ ఇష్యూ అనేది బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందంట ఈ ఎలక్షన్స్? రామ్ మందిర్ ఇష్యూ రామ్ మందిరం అనేది నిర్మాణం అనేది అంత 500 సంవత్సరాల కళ. ఇదంతా కళ ప్రజలు కోరుకుంటున్న ఒక కళలాగే ఉండిపోద్ది అనుకున్నారు, కానీ దాన్ని నిజం చేసి చూపించారు ఈరోజు నరేంద్ర మోడీ గారు. కాబట్టి 100% పెద్ద ప్రభావితం ఉంటుంది దీని మీద. ఎందుకంటే ఒక కళని నిజం చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. కాబట్టి అది కేవలం బీజేపీ పార్టీ అండ్ నరేంద్ర మోడీ గారి వల్లనే అయిందని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి 100% జనాలకి ఒక మంచి అభిప్రాయం ఉంది. కనీసం రామ మందిరాన్ని నిర్మించినందుకైనా కానీ మనము ఇచ్చారని చెప్పేసి జనాలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి 100% మనకి ఈసారి 400+ ఓట్లు వస్తాయి. ఓకే. సో మొత్తం మీద కూడా బీజేపీ అధిష్టానం మీ విధానాలు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కూడా నచ్చి మీకు టికెట్ ఇవ్వాలి, ఆదిలాబాద్ ఎంపీ లోక్సభ బరిలో మీరు ఉండాలని చెప్పేసి హెచ్ఎన్టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కూడా ఆదిలాబాద్ లోక్సభ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని, భాగ్యాన్ని తనకు ఇచ్చాలి. ఆదిలాబాద్లో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను విన్నాను, వాటిని పరిష్కరించడానికి నేనున్నాను. విద్యాపరంగా, వైద్యపరంగా, మౌలిక సదుపాయాల పరంగా కూడా ఆదిలాబాద్ను మార్గదర్శకంగా